మీద ఈ రోజు వరకు మీరు చూశారు, గాంజాని అరికట్టగలుగుతున్నాం, డ్రగ్స్ని అరికట్టగలుగుతున్నాం, ఈరోజు క్రైమ్ రేట్ని తగ్గించగలుగుతున్నాం. ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ పండించడం, దాంతో మనం డ్రోన్లు పంపించి సెటిలైట్ పంపించి అన్నీ చూసిన తర్వాత కంట్రోల్ చేసాం. ఈరోజు బడిలో గంజాయి దొరుకుతుంది, గుడి దగ్గర కూడా గంజాయి దొరికే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కంపడుతుంది. గంజాయి వద్దు బ్రో అనే క్యాంపెయిన్ కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది. ఇలాంటి ఆణిముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాంరా. గంజాయి బ్యాచ్లు స్వైర విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో. విశాఖ, నెల్లూరు, తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఆటోను ఒక కారు ఢీకొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ప్రమాదంలో 4గురికి గాయాలయ్యాయి. దీంతో కారు దగ్గరకు చేరుకున్న స్థానికులు కారు డిక్కీలో గంజాయి ఉన్నట్టుగా ఆరోపించారు. కారులో బల్లికురువ ఎస్ఐ నాగరాజు, సంతమాగ్లూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు సివిల్ డ్రెస్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కారు డిక్కీ తెరవకుండా సీఐ అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడే నిన్న పేపర్లో చూసా గంజాయి పట్టుకున్నారని. నువ్వు అన్నావే, నువ్వు వచ్చిన తర్వాత గంజాయి అరికట్టానని. మరి నువ్వే అమ్మిస్తున్నావు ఇప్పుడు గంజాయి? ఇప్పుడు పట్టుకున్నారు కదా, నువ్వు అమ్మిస్తున్నావా? మేమెవరం దేవుళ్ళం కాదు, మేము చిన్న చిన్న తప్పులు చేయొచ్చు. ఒక గ్యాంగ్ ని పెట్టుకొని తిరువురు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు. వావ్, సాలిడ్, సూపర్. మంచి ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం.